న్యూ ఇయర్ వేడుకలకు విజయవాడ సిద్ధమైంది. వేడుకలకు పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లు పశ్చిమ బైపాస్పై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. అర్ధరాత్రి 1 గంట వరకే మద్యం షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతి ఉందని చెప్పారు. ప్రజలు సంతోషంగా న్యూ ఇయర్ వేడుకలు జరపాలంటున్న సిపితో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. విజయవాడ నగరం ముస్తాబవుతుంది. 2024 సంవత్సరానికి సంబంధించి గుడ్ బై చెప్తూ 2025 స్వాగతించేందుకు విజయవాడ ప్రజలందరూ కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో విజయవాడకు సంబంధించి పోలీసులు ఏ రకమైన నిఘా ఏర్పాట్లు చేశారు, అదేవిధంగా బందోబస్తులు ఏ రకంగా ఉన్నాయి, మనతో పాటు తెలుపడానికి విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఉన్నారు. సార్, ఏ రకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది? నూతన సంవత్సరం వేడుకలకు పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎలాంటి బందోబస్తు ఏర్పాట్లు చేశారు? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈసారి పోలీసు చాలా అప్రమత్తంగా ఉన్నాము. నేను డీసీపీస్ మేమంతా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నైట్ టైం పర్యవేక్షించడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా ప్లేసెస్లో పికెట్స్ వేయడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్లో సమస్యాత్మక ప్రాంతాలు ఏంటి, లేదంటే ఎక్కడ మితిమీరి వ్యవహరిస్తారు, అటువంటి ప్రాంతాలను గుర్తించి అందరికి కూడా ఆల్ ఎస్హెచ్ఓస్కి మెమోస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్లేసెస్లో పికెట్స్ ఏర్పాటు చేసుకొని ఏదైతే ఆహ్లాదకరంగా జరగాల్సిన వాతావరణంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారో అది శృతిమించకుండా చూడండి. వేరే పక్క వ్యక్తులకి దానివల్ల ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది కాబట్టి అన్ని విధాల చర్యలు తీసుకోమనేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ కూడా అందరూ ఇన్స్పెక్టర్స్ అదేవిధంగా ఏసీపీస్తో టెలికాన్ఫరెన్స్ జరపడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు శాంతియుత వాతావరణంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే కొన్ని ఈవెంట్లకు సంబంధించి మద్యం కూడా ఎలా ఉండే అవకాశం ఉంది? మీ కమిషనరేట్ పరిధిలో ఏ రకమైన నిబంధనలు అక్కడ వర్తిస్తాయి? ఇప్పటికే ప్రభుత్వము కొంత సడలింపులు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. మద్యానికి సంబంధించి మద్యం దుకాణాలు కావచ్చు, బార్ అండ్ రెస్టారెంట్లతో పాటు ఈవెంట్లకు సంబంధించి అక్కడ ఏ రకమైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం? ఎక్సైజ్ కమిషనర్ ఇచ్చిన ఏదైతే ఆదేశాలు ఉన్నాయో వాటి ప్రకారము అనుమతులు ఉంటాయి. లిక్కర్ గురించి అనుమతులు ఉంటాయి. వారు అనుమతించిన దగ్గర ఎటువంటి పరిస్థితుల్లో పోలీస్ శాఖ అనుమతించదు. అదేవిధంగా టైమింగ్స్ కూడా ఎక్సైజ్ కమిషనర్ కొన్ని టైమింగ్స్ ఇచ్చారు. ఆ టైమింగ్స్ కట్టుబడి ఉంటాము. ఆ టైమింగ్స్ దాటి లిక్కర్ షాప్స్ కానీ హోటల్స్లో కానీ మద్యం సరఫరా చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి. అంటే మీరు చెప్పినట్టు బందర్ రోడ్లో ఒకసారిగా కూడా 12 గంటలకి మెయిన్ రోడ్ బందర్ రోడ్డుకి రావడం జరిగింది. అదేవిధంగా బీఆర్టీఎస్ రోడ్ కూడా కొంతమంది యువత బైక్ సైలెన్సర్ తీసి పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ కూడా న్యూ ఇయర్ని స్వాగతించేందుకు ఇలా వెళ్తూ ఉంటా పరిస్థితుంది. దీనికి సంబంధించి ఏమైనా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందా? అంటే స్పెషల్ చెక్ పోస్టులు లాంటివి ఏమన్నా సిటీ పరిధిలో? చాలా పికెట్స్ ఏర్పాటు చేశాము. ఈ విధంగా ఫోకస్ అంతా కూడా మాకు ఈ లైసెన్సర్ తీసేసి డ్రైవ్ చేయడము, ట్రిపుల్ రైడింగ్ చేయడము, తర్వాత హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడము, డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం, వీటి మీద చాలా భారీగా చలాన్స్ వేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా డ్రింక్ చేసి డ్రైవ్ చేసి మాత్రం ఎఫ్ఐఆర్స్ కూడా కట్టమని చెప్పడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో మోతాదు మించి పక్కన ప్రజలకు అసౌకర్యం కలిగేలాగా ప్రవర్తిస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటారు. అయితే ఇప్పటికే సాంకేతిక పరిజ్ఞానంతో ఒక ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీరు కూడా కమిషనరేట్ పరిధిలో డ్రోన్ సహాయంతో అనేక ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తూ పరుస్తున్నారు. ఈ ఈవెంట్కి ప్రత్యేకంగా న్యూ ఇయర్ ఈవెంట్కి డ్రోన్ సహాయంతో ఏ రకంగా ట్రాఫిక్ మళ్లింపు కానీ అక్కడ నిఘా ఏర్పాట్లు కానీ చేసే అవకాశం? సో డైనమిక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఉంటుంది. అస్త్రం యాప్ ద్వారా పోయిన ప్రతిసారి, అందుకే ఇందాక కూడా చెప్పాను, బందర్ రోడ్లో అందరినీ అలౌ చేయకుండా కండక్ట్ చేయడం అనేది ఉండదు. ఖచ్చితంగా అలౌ చేస్తాము. కొన్ని ఏదైతే యాక్సిడెంట్ ప్రోన్ ఫ్లైఓవర్స్ ఉన్నాయో ఆ యాక్సిడెంట్ ప్రోన్ ఫ్లైఓవర్స్లో మాత్రము అలౌ చేయట్లేదు, ట్రాఫిక్ అలౌ చేయట్లేదు. అదేవిధంగా డ్రోన్స్ దాదాపు మనకు ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ ఉంది. సో 28 డ్రోన్స్ని ఈరోజు అందుబాటులోకి తెస్తాము. ఈరోజు ఈ క్లౌడ్ పెట్రోల్స్ ద్వారా నిఘా అనేది పక్కా ఉంటుంది. ఫైనల్గా కొంతమంది ఆకతాయిల్ని ఫ్యామిలీస్ కావచ్చు, మహిళలను టార్గెట్ చేసుకుంటూ ఆ రోడ్లలో కొంత అరుపులు ఉంచుకుంటూ వెళ్తే పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి వాళ్ళ పట్ల ఏ రకంగా కఠినంగా వ్యవహరించే అవకాశం? విజిబిలిటీ ఈరోజు టోటల్ పోలీస్ విజిబిలిటీ మీకు ప్రతి స్ట్రీట్లో కూడా మీకు పోలీస్ విజిబిలిటీ కనిపిస్తుంది. పెట్రోలింగ్ పార్టీస్ ఉంటాయి, అదేవిధంగా పికెట్స్ ఉంటాయి. ఎవరైనా అలా చేస్తే మాత్రం ఉపేక్షించేది ఉండదు.
ఖచ్చితంగా రాబోయే నూతన సంవత్సరానికి సంబంధించి విజయవాడ కమిషనర్ పరిధి మొత్తం పూర్తి స్థాయి సాంకేతిక నిఘాతోనే న్యూ ఇయర్ ఈవెంట్కి అందరూ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా న్యూ ఇయర్ చేసుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా సిపి రాజశేఖర్ బాబు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పాటు పికెట్స్ అంతా కూడా విజయవాడ సిటీ అంతా పికెట్స్ ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్లు ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటూ కాబట్టి మందు బాబులు ఎవరైనా సరే మందు తాగొచ్చు కానీ వారు వాహనం నడపవద్దంటూ కూడా సిపి ప్రత్యేకంగా వారికి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రేమ్తో క్రాంతి, విజయవాడ, రాజ్ న్యూస్.